ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతోంది. దాదాపు 14 రోజులుగా ఈ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం నేపథ్యంలో చాలా మంది మరణించగా కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. అయినప్పటికీ ఏ దేశం కూడా తగ్గడం లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది ఇరాన్. 5 అమెరికా విమానాలపై ఇరాన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అమెరికాకు చెందిన వైమానిక దళం ఇంధనం నింపే 5 విమానాలను ఇరాన్ ధ్వంసం చేసిందని సమాచారం. తన మిసైల్స్తో దాడి చేసి ఈ విమానాలను ధ్వంసం చేసినట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటన చేసింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో ఉన్న ఈ విమానాలపై ఇరాన్ దాడి చేసినట్లుగా వెల్లడించింది వాల్ స్ట్రీట్ జర్నల్. అయితే అవి పూర్తిగా ధ్వంసం కాలేదని, పాక్షికంగా దెబ్బతిన్నట్లుగా తెలిపింది. ఇక ఈ దాడిలో ఎవరు కూడా మరణించలేదని క్లారిటీ ఇచ్చింది వాల్ స్ట్రీట్ జర్నల్. ఇదిలా ఉంటే నిన్న ఇరాక్లో కూలిన అమెరికా KC-135లోని 6 సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఇటు మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబులను ఇరాన్లోని ఖర్గ్ ద్వీపంపై వేసినట్లుగా అటు ట్రంప్ వెల్లడించారు. ఇందులో మిలిటరీ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్లుగా తెలిపారు. ఆయిల్ ఇన్స్ట్రక్చర్ను టచ్ చెయ్యలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక మరోవైపు ఇరాన్పై అమెరికా దాడులు కూడా కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబులను ఇరాన్లోని ఖార్గ్ ద్వీపంపై వేసినట్లుగా అమెరికా నేత డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇందులో ప్రధానంగా మిలిటరీ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని అన్నారు. అయితే ఈ దాడుల్లో ఆయిల్ మౌలిక సదుపాయాలను టార్గెట్ చేయలేదని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.